హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. తెలంగాణలో సంక్రాంతి పండుగ కానుకగా కానుకలైతే ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఆ కానుకలేంటి, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కానుకలైతే పంపిణీ చేయబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్. రేషన్ కార్డ్ దారులకు ఫిబ్రవరి నుండి కానీ మార్చి నుండి కానీ సన్నబియ్యం అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఒక్కొక్క మనిషికి 6 కేజీల సన్నబియ్యం ఇవ్వాలని శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్లో డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. ఈ సన్నబియ్యంతో పాటు పంచదార, గోధుమలు, బెల్లం కూడా ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే, అర్హులకు మాత్రమే ఇవ్వబోతున్నారు. వీటన్నిటి కోసం ఇప్పుడు జరిగే మీటింగ్లో ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి ఇవన్నీ పంపిణీ చేయాలంటే. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.